Next problem, an equilateral triangle is inscribed in the parabola y square is equal to 4ax, where one vertex is at the vertex of the parabola. Y square is equal to 4ax అనే ఒక పారాబోలాలో ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని ఇన్స్క్రైబ్ చేశారు. దానికి సంబంధించినటువంటి 3 వర్టిసెస్లో ఒక వర్టెక్స్ అనేది మన పారాబోలా యొక్క వర్టెక్స్ తోటి కోయిన్సైడ్ అయింది. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ యొక్క సైడ్ని మనం దాని యొక్క లెంత్ని మనం కనుక్కోవాలి. ఒక రఫ్ డయాగ్రామ్ మనం తీసుకుందాం. ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, సో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అనే పారాబోలాని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద వర్టెక్స్ ఆఫ్ ది పారాబోలా. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఒక వర్టెక్స్ అనేది ఈ వర్టెక్స్ తోటి కోయిన్సైడ్ అవుతుంది. అలానే ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం. ఇది P అనే పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ Q అనేది తీసుకుందాం. ఈ రెండింటిని జాయిన్ చేసుకుందాం, PQ. అట్లానే ఏని Pని కూడా జాయిన్ చేసుకుందాం. సిమిలర్లీ జాయినింగ్ A అండ్ Q. ఓకే, సో ఇప్పుడు మనకి APQ అనేది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో దీని యొక్క సైడ్ మనకు తెలియదు. ఆ సైడ్ని మనం AP లేదా AQ లేదా PQ, మరి ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, సో ఈ సైడ్ని మనం K అనే పేరు పెట్టుకున్నట్లయితే సో ఇది కూడా K అవుతుంది, ఇది కూడా Kనే అవుతుంది. సో ఇది ఒక రఫ్ డయాగ్రామ్, ఇంట్లో యాక్యురసీ అనేది ఉండదు, ఒక రఫ్ డయాగ్రామ్గా చూపిస్తున్నాను నేను. సో ఈ మొత్తం లెంత్ K అనుకున్నప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉంటుందంటే K/2. సో దీన్ని ఒక పాయింట్గా R అనే పాయింట్గా తీసుకున్నట్లయితే సో మన పారాబోలా అనేది ఇట్ ఈ సిమెట్రీ అబౌట్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్కి పైన ఎంత ఉంటుందో కింద కూడా అదే ఉంటుంది, అదే ఏరియా ఉంటుంది. అందువల్ల సో ఈ మొత్తం డిస్టెన్స్ అనేది ఈ పాయింట్ దగ్గర నుండి 2 సమాన భాగాలుగా, ఓకే, దిస్ పాయింట్ డివైడ్స్ 2 ఈక్వల్ పార్ట్స్. ఓకే, సో ఈ మొత్తం K అనుకున్నట్లయితే ఇది K/2, ఇది కూడా K/2. సో ఈ డిస్టెన్స్ మనం చూసినట్లయితే ఇది బేస్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకున్నట్లయితే ఇది వర్టెక్స్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో దీన్ని మనం ARని హైట్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్గా మనం అర్థం చేసుకోవచ్చు. హైట్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్, మరి దానికి ఫార్ములా ఏంటి? సైడ్కి √3/2 టైమ్స్ ఉంటుంది, √3/2K. సో ఈ ఇన్ఫర్మేషన్ తోటి మనం P అనే పాయింట్ లేదంటే Q అనే పాయింట్ని మనం నోట్ చేసుకోవచ్చు. P అనే పాయింట్ యొక్క X కోఆర్డినేట్ ఎంత ఉంటుందంటే ఇది ఈ డిస్టెన్స్ √3/2K, దీన్నే మనం X కోఆర్డినేట్గా తీసుకుంటాం. సో ఈ డిస్టెన్స్ X యాక్సిస్ నుండి ఈ పాయింట్ ఎంత దూరంలో ఉంది? K/2 డిస్టెన్స్లో ఉంది. దీన్ని మనం Y కోఆర్డినేట్గా, సో ఇది X కోఆర్డినేట్, ఇది Y కోఆర్డినేట్. ఓకే, సో ఈ P అనే పాయింట్ మన పారాబోలా మీదే ఉంది కాబట్టి పారాబోలాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే దెన్ వీ గెట్ ద వాల్యూ ఆఫ్ K. ఓకే, సో దట్ ఈస్ ద ప్రొసీజర్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ముందుగా గివెన్ పారాబోలా y square is equal to 4ax. From the figure APQ, triangle APQ is equilateral. Equilateral triangle. So ఎప్పుడైతే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పామో therefore AP is equal to AQ is equal to PQ. సో ఈ మొత్తాన్ని మనం K యూనిట్స్ అనుకుందాం. ఓకే, సో వీటి యొక్క లెంత్ ఎంత ఉంటుందో మనకు తెలియదు, దాన్ని మనం Kగా తీసుకుందాం. సో therefore PR, P నుండి R వరకు లేదా R నుండి Q వరకు ఎంత ఉంటుందంటే ఈ మొత్తం PQలో హాఫ్ ఉంటుంది, అంటే K/2. అట్లానే AR అనేది ఇట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. హైట్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్, హైట్ అనేది సైడ్కి √3/2 టైమ్స్, సైడ్కి √3/2 టైమ్స్. సో అది కూడా ఒక ఫార్ములా. సో దేర్ఫోర్ P అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్
సో √3/2 k అనేది మనకి x కోఆర్డినేటు, k/2 అనేది y కోఆర్డినేట్. సో ఈ పాయింట్ అనేది మన పారాబోలా మీదే ఉంది కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సిన్స్ p లైస్ ఆన్ y² = 4ax మన పారాబోలా మీద ఉందన్నమాట. సో ఈ పాయింట్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వీ గెట్ ద వాల్యూ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. లెట్ us see దట్. సో ఇది x, ఇది y. సో y² అంటే k²/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ x అంటే √3k/2 √3k/2. సో ఇక్కడ 2 1 2 2 క్యాన్సిల్ అవుతుంది, అట్లానే ఒక k అనేది క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ మనం చూసుకున్నట్లయితే k ఈజ్ ఈక్వల్ టు 4 2 8 √3a 8 √3a. సో వాట్ ఈస్ k? ఆ k అంటే ఏంటిది? మన ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ యొక్క లెంత్ని మనం k యూనిట్స్గా తీసుకున్నాము. ఓకే, therefore length of the side of the equilateral triangle, therefore length of the side is equal to 8 √3a units. So this is the answer. Thank you.